ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్ బండారు. సో విశాఖపట్నంలో చీటీలు అనే దందా అయితే చాలా దారుణంగా జరుగుతుందండి. సో చీటీల పేరున చాలామంది మోసపోతున్నారు. సో డబ్బులకు ఆశపడి ప్రతి ఒక్కరు కూడా చీటీలు కట్టడం వల్ల సో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిందండి. సో విశాఖపట్నంలో సుగుణ అనే ఒక ఆవిడ వేరే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు చీటీలు వేయడమే కాకుండా ఆవిడ డబ్బులు ఆవిడకి ఇమ్మంటే వాళ్ళు తిరిగి ఆవిడని బెదిరించడం, వేధించడం వల్ల ఆవిడైతే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే, అంటే ఎక్కడైతే ఆవిడ చీటీలు కట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటూనే ఉన్నారు. అసలు అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ పిల్లలు అనాథలు చేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు ఎవరికి అప్పు చెప్పింది. చెప్పండి బాబు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆవిడ అంత అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం ఏంటి? అసలు మీరు ఏమవుతారు? సార్, నేను సుగుణాకి తమ్ముడిని అండి. ఓకే, తమ్ముడిని. నాకు రాత్రి 9 గంటలకు మా మాయ ఫోన్ చేసి అక్క రాలేదు, ఇక్కడ చీటీ డబ్బుల గురించి ఒక ఆవిడ వచ్చి ఇలా గొడవ పెట్టిందంటే. ఎవరు ఆవిడ పేరు? ఆవిడ పేరు ఉమ్మడి ధనలక్ష్మి. ఎక్కడ ఉంటారు ఆవిడ? ఆవిడ అల్లిపురం భారత్ పెట్రోల్ బంక్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అండి వాళ్ళ ఇల్లు. ఆవిడకి నాకు పరిచయం లేదు. 2 సార్లు వాళ్ళ ఇంటి దగ్గర నేను చూశాను ఆవిడని, అదే చూడడం అంతే. రాలేదంటే 9 గంటలకి నేను 9:30కి షాప్ కట్టేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆ మొబైల్ వేయించి 7 గంటలకి మా అన్నయ్య అక్క మొబైల్ నాకు ఇచ్చాడు. ఈ మొబైల్ ఛార్జింగ్ పెట్టమను, నేను తమ్ముడి దగ్గరికి వచ్చి తీసుకుంటాను, అప్పటి వరకు సెల్ ఆన్ చేయొద్దు, ఆఫ్ చేసే ఉంచు అని అన్నారు. అంటే అలాగే నేను కూడా ఆన్ చేయలేదు. నా బేరంలో నేను అలా ఉండిపోయాను షాప్లో. 9:30కి షాప్ కట్టేసి మొబైల్ తీసుకొని వచ్చి అక్క రాలేదంటే అప్పుడు ఫ్లైట్ మోడ్లో నుంచి ఆన్ చేసి అప్పుడు ఫోన్ చేశాను. ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే 10 గంటలకి ఆవిడ నెంబర్ ఒకటి ఉంటే అక్క సెల్ నుంచి ఫోన్ చేశాను. ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత నా సెల్ నుంచి ఫోన్ చేశాను. అప్పటికి మీ సిస్టర్ ఎక్కడ ఉన్నారు? అప్పటికి ఎక్కడున్నారో మనకు తెలీదు, కానీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నదని తెలిసింది. అక్కడ వేరే ఒక ఆవిడ ఉమ్మడి ధనలక్ష్మి అని దానిలు అని అంటారంట. దానిలు అని ఇంటి దగ్గర ఉన్నారని. దానిలు అంటే ఎవరు నాకు తెలియదు. దానిలు అంటే నాకు తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను. 10 గంటలకి 14 నిమిషాలకి నేను ఫోన్ చేశాను. 24 నిమిషాలు ఫోన్ చేస్తే, బాబు మీ అక్క రాలేదు, వస్తే చెప్పనేంటి, ఇప్పుడే గేట్ వేసేస్తున్నాను, కుక్కలు ఉంటాయి, ఇంటికి ఎవరు రారు, ఈ టైంలో ఎవరైనా వస్తారనుకొని ఫోన్ కట్ చేసింది. కట్ చేయగలే మా అన్నయ్య ఆవిడికి ఫోన్ చేసి, పోల్ తల్లి అక్క వచ్చిందా అని ఫోన్ చేస్తే రాలేదన్నది. ఆవిడ మళ్ళీ పోల్ తల్లి ఆవిడకి ఫోన్ చేసి, సుగుణ ఇక్కడికి వచ్చిందా అని అడిగితే రాలేదమ్మా అని అన్నదంట. రాలేదమ్మా అనగలే. మా ఇద్దరం ఫోన్ చేసిన తర్వాత 20 నిమిషాల్లో ఫోన్ చేసి, బాబు మీ అక్క ఇక్కడ డోర్ లోన్ వేసేసుకుంది, రండి అని పెద్ద నోరెట్టుకుని అరుస్తున్నారు. డోర్ వేసేసుకుంటే ఏం చేస్తున్నారు, ఎరగొట్టండి అని అంటే, మీరు ముచ్చిందాక ముట్టుకోమంటారు, నీ తిట్టాను, ఎరగొట్టండి ఏం చేస్తున్నారు, ఎరగొట్టండి ఫోన్లు. అక్కడ బండి తీసుకొని 5 నిమిషాలు 2 పిల్లల్ని లోన్ పెట్టేసి గేడేసుకొని మా మాయ నేను వెళ్ళిపోయి 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయి ఇగో ఇక్కడే లోన్ డోర్ వేసేసుకుంది అన్నారు. వేసేసుకుంది అనుకుంటే డోర్ దగ్గరికి వెళ్ళి మా మాయ నేను డోర్ కొడుతుంటే పెద్ద కుక్క వచ్చి మా మాయని కూడా ఖర్చేసింది. డోర్ ఎరగొడుతుంటే ఆ చిన్న కన్నంలో నేను చూశాను, చున్నీ ఏలబడిపోయి ఉంది, చున్నీ కదలట్లేదు, ఏం చేయట్లేదు. దాన్ని చూసి భయపడిపోయి అక్కడ చిన్న ముఖం కాలు కనిపించింది, భయపడిపోయి నేను రోడ్డు మీదకి వచ్చేసానండి. నాకు ఉనికొచ్చింది, మా అక్కని అలా చూడలేక ఉనికొచ్చింది. మా మాయ ఎరగొట్టేసి ఆ లోన్కి వెళ్ళాడు. ఆ తర్వాత నేను వెంటనే ఇలాగ వచ్చి మా మాయకి మా అన్నయ్యలకి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వాళ్ళు 5 నిమిషాల ముందే పోలీసులు వచ్చారు. వాళ్ళు రాకముందే వెంటనే పోలీసులు వచ్చారు. వీళ్ళు మనకి చెప్పకముందే పోలీసులు చెప్పారండి. ఇది వాళ్ళు చేసినట్టు కాకపోతే ఇంకేటండి, వాళ్ళే ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసినప్పుడు రాలేదన్న వాళ్ళు 20 నిమిషాల తర్వాత మీ అక్క ఇక్కడే ఉందని ఎలాగంటారండి. ఎప్పుడు 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట. అది ఎప్పుడు జరిగిందో ఏం జరిగిందో మనకు తెలీదు. అసలు మీ సిస్టర్ వాళ్ళ దగ్గర చీటీ వేశారా? చీటీలు వేసారు. ఎన్ని లక్షల చీటీలు వేశారు? 9 లక్షల చీటీ ఒకటి, 5 లక్షల చీటీ వేసాను ధనలక్ష్మి అన్న ఆవిడ దగ్గర అని నాకు చెప్పింది. ఎప్పుడు 1.5 సంవత్సరం కిందట నాకు చెప్పింది. అయితే నేను బట్టల షాపు, నువ్వు చీటీ వేసుకోరా అని అన్నది. అక్క వాళ్ళు ఎవరో మనకు తెలియదు, నువ్వు వేసుకున్నావు, నేను కూడా వేసుకోను, ఆల్రెడీ మేము చీటీల్లోని రత్న అనే దాని మీద దెబ్బ అయిపోయాను. ఆ 30 లక్షలు ఎత్తింది. అలా వాళ్ళ తరపున వాళ్ళని తర్వాత మాకు తెలిసింది. నేను చీటీలు కట్టను అనుకుని నేను సైడ్ అయిపోయాను. అక్క 5 లక్షల చీటీ కట్టింది.
ఇంకా వేరే వాళ్ళ దగ్గర చీటీలు పాడేసి వాళ్ళకే పెట్టింది. వడ్డీలు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. చీటీలు వాళ్ళు ఏంచి ఎక్కిపోతున్నారు. శనివారం కల్లా మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ ఆయన దగ్గరకు వచ్చి పెద్ద గొడవ ఆడతాం అనుకో నలుగురు ఎక్కిపోయి ఉన్నారు. ఆ నలుగురు ఎవరు? వేరే చీటీ వాళ్ళ అక్కడ ఆవిడ పాడేసి వీళ్ళ దగ్గర కట్టారా? వీళ్ళ దగ్గర పెట్టారండి ఆ డబ్బులని కట్టారు. పిల్లలకి పెట్టలేదు, మా మాయ వ్యాపారానికి దేనికి పెట్టలేదు. మా మాయ కష్టపడిన డబ్బు అన్ని డబ్బులు వాళ్ళకే పెట్టారు. అంతా జనం డబ్బు, వాళ్ళు కష్టపడిన డబ్బు, ఆవిడ కష్టపడిన డబ్బు అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు మీ సిస్టర్ వాళ్ళ దగ్గర చీటీ పాడేశారా? ఇంతకీ పాడలేదు సార్, పాడలేదు. చీటీ పాడలేదు. 9 లక్షల చీటీ 5 లక్షల చీటీ ఉంది. నాతో అన్నది ఒక మాట, ఈ 2 చీటీలు పాడేసి బాధలు తీర్చుకుంటాను. కొంతమంది ఉన్నారు బొరకెక్కిపోయి ఉన్నారు, వాళ్ళు తీర్చేస్తే ప్రశాంతంగా ఉంటాను, ఇంకే జోలికి వెళ్ళనని కూడా ఆ మాట అప్పుడు నాతో అన్నది. అక్కడ చనిపోయిన తర్వాత నుండి ఒక ఇంట్లో వెళ్ళి ఉరేసుకుందంటే ఆ ఇంటికి వెళ్ళి తలుపేయాలి. ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదు. ఆ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళందరినీ స్టేషన్లో పెట్టాలి, మనల్ని తీసుకెళ్లకుండా ఎవరిని తీసుకెళ్లకుండా మీరు ఇక్కడ నుంచి ఆ 7 తీసుకుని కేజీహెచ్కి వెళ్ళరా అని పోలీసులు కానిస్టేబుల్ కూడా అలాగే అన్నారు. ఏ కానిస్టేబుల్ పేర్లు మనకు తెలుసు సార్, వాళ్ళ ట్యాగులు ఇవి ఏం రాలేదు. ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చారు సార్. ట్యాగులు లేవు, పేర్లు కూడా లేదు సార్. ఇప్పటి నుంచి ఇప్పండి, వెళ్ళిపోండి, ఆటోని పిల్లని తీసుకెళ్ళి అక్కడ ఒక అతను మీరెవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఆ కేసు ఇలాగ అయిపోద్ది, మీరు ముట్టుకోవద్దు, అంతా వాళ్ళే చేయాలని అంటే అతన్ని ఆల్రెడీ అవతల వాళ్ళు వేరే మా పెద్ద మనుషులను కూడా చాలా మందిని కొనేసారు. వాళ్ళు కూడా ఏంటంటున్నారంటే తీసేయండి మమ్మల్ని గాబరా పెట్టేస్తున్నారు, తీసుకెళ్ళిపోండి అనేసి గాబరా పెట్టేస్తున్నారు. అంటే ఆ టైంలో ఆటో పిలిపించి మేమే తీసుకొని కేజీహెచ్లో పెట్టేసాం సార్. అప్పుడు ఉదయం 8 గంటలకి ఆ మొబైల్ రాత్రి 11 పావుతక్కువ 12:30 కల్లా 1 గంట కల్లాగా ఎస్ఐ గారు నా దగ్గర నుంచి సెల్ తీసుకున్నారు. మొబైల్లో వాయిస్ రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నట్టు నాకు తెలీదు. మీ సిస్టర్ ముందుగానే వీడియో రికార్డులు అంటే చేసి పంపించారు. మా మాయకి పంపించారండి, మా మాయకి నాకు ఇద్దరికి పంపించారు. వాయిస్ రికార్డులు, వీడియో రికార్డులు పంపించారు. ఆ మొబైల్లో మేము మొబైల్ చెక్ చేశాను, ఆ మొబైల్లోని ఒక్కొక్కరి ఫోన్లు చేశాను, వాట్సాప్ చెక్ చేశాను తప్ప నేను నెట్ ఆన్ చేయలేదు. నేను కెమెరాలోకి వెళ్ళిపోయి వీడియోలో ఏమైనా తీసిందా అంత గమనించలేదు సార్. అవన్నీ చూడలేదు. దాని తర్వాత మధ్యాహ్నం కేసు వేసిన తర్వాత ఎస్ఐ గారు అక్కడ తీసుకెళ్లారు. అప్పుడు తెలిసిందండి ఇన్ని వీడియోలు ఉన్నాయా, సెల్ఫీ వీడియోలు ఇన్ని ఉన్నాయా అని రికార్డ్ చేసుకున్నారు ఎస్ఐ గారు. ఇలా ఫోన్ ఇస్తున్నట్టు వీడియో అనేసి ఇంతే సెల్ ఇచ్చారు. అప్పుడు వీడియోలు తీసి సార్ అని చెక్ చేసుకుని వీడియోలు సేఫ్గా ఉంటాయి, ఏమవ్వ అన్నారు సార్. ఈ వీడియోలతోనే వాళ్ళు బయటకు రాకుండా చూసుకుంటానని కూడా సార్ అన్నారు. వాళ్ళు 2 రోజుల్లో పట్టుకొని వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. దాని తర్వాత కోర్టులో ఏం చేస్తారో కేసు వేస్తారో తెలీదు. ఎస్ఐ గారు అన్నారు 6 నెలల వరకు వాళ్ళు బయటకు రారు. 6 నెలల తర్వాత కోర్టు హియరింగ్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం అన్నారండి. నాన్న చెప్పు నాన్న, ఆ రోజు నువ్వు మా అమ్మతో ఉన్నావు కదా, సో ఏం విన్నావు చెప్పు ఒకసారి. మమ్మీ ఫోన్లోని అందరూ డబ్బులు ఎదిరిస్తారు సార్. ఇవ్వనంటే ఫోన్లోని 2 టౌన్లోని నాకు తెలిసిన పోలీసు ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇచ్చేస్తానంటే అమ్మ భయపడిపోయి ఫోన్ ఆపేస్తుంది. మళ్ళీ సాయంత్రం అయ్యాక ఆటోలోని అరుణ అనేసి ఎవరో ఇచ్చారు. వాళ్ళు వచ్చి మీ అమ్మని పిల్లలని అన్నారు ఎవరో ఆంటీకి చెప్పి. అప్పటికప్పుడు మొహం కొడుక్కొని బేబేగా తలుపేసుకొని వెళ్ళిపోయింది. నేను ట్యూషన్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ ధనలక్ష్మి ఇంకా గోపి అనేసి అంకులు వచ్చి బయట ఉన్నారు. తాళం తీసి లోపలికి వచ్చాను. తాళం తీసి లోపలికి వచ్చి డాడీ వచ్చారు, మాట్లాడారు. వాళ్ళు ముగ్గురు వచ్చి మాట్లాడారు డాడీ తోటి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆటో తోటి అరుణ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు. మళ్ళీ చిన్న ఆంటీ ఉన్నారు, ఆవిడ స్టేషన్కి రాలేదు మొన్న. ఆవిడ మమ్మీ చనిపోయిన రోజు రాత్రి ఆటోతో కింద నచ్చి మా అమ్మని బూతులు తిడుతుంది. తెలియదు తర్వాత ఆవిడ తిడుతుందండి సార్. నేను రాత్రి 9 గంటలకు వచ్చాను. 9:30కి వచ్చిన తర్వాత బాబు మీ అక్క ఎక్కడికి వెళ్ళాను నేను బాగా అడిగింది. అక్క ఎక్కడికి వెళ్ళింది, ఏమమ్మా నేను ఇప్పుడు వచ్చాను కదా నాకు తెలియదు అనుకుని వస్తే, మీ అక్క ఎందుకు బాబు ఇలాగ అయిపోయింది, అదవులతో వీళ్ళతో తిరిగి ఇలాగ అయిపోయింది అనేసి నాతో ఇలా మాట్లాడి వీళ్ళతోని అలా మమ్మల్ని చూసి ఒకలా మాట్లాడడం. అక్క ఉంటే ఒకలాగా ఎంత హింసించేవారు, మమ్మల్ని చూసి ఒకలాగా, వాళ్ళు చూసి ఒకలాగా.
ఎందుకండి ఇప్పుడు ఆవిడ డబ్బులు ఆవిడకి ఇవ్వకుండా అంత హింసించాల్సిన అవసరం ఏముంది? అంటే ముందు ఏమైనా సరే పాతక గొడవలు ఏమైనా ఉన్నాయా? మీ ధనలక్ష్మికి మీ సిస్టర్కి ఏమైనా ఉన్నాయి గొడవలు ఏమైనా ఉన్నాయా? చిన్న ఆంటీకి అయితే ఉన్నాయి. ఏమున్నాయి నాన్న? చిన్న ఆంటీ అప్పుడు ఎప్పుడు ప్రతిరోజు ఇంటికి వచ్చి అమ్మతో బూతులు ఆడుకుని వెళ్ళేవారు. ఏరియా వాళ్ళు కూడా చూసేవారు. ఒక రోజు అయితే అమ్మ మెడట్టుకుని అలా మెట్ల మీద నుంచి అలా తీసుకెళ్ళిపోయింది ఎక్కడికో. బూతులు తిట్టి పట్టుకొని వెళ్ళిపోయింది. ప్రతిరోజు వచ్చి బూతులు తిట్టి డబ్బులు ఇస్తా బొవ్వా, నీ వల్ల నా బతికేలాగా అయిపోయిందని అమ్మను అనేది బూతులు తిట్టుకొని. తర్వాత ఈసారి ఫోన్లని పద్మ ఆంటీ అనేసి ప్రతిరోజు ఈ ఒక నెల నుంచి అలా ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ కూతురు కలిపి ఫోన్లో అమ్మని బూతులు తిట్టడం నెల నుంచి అలా కంటిన్యూస్ నైట్ టైం. తర్వాత ఇప్పుడు ధనలక్ష్మి అంటే మొన్న ఇలాగ అయ్యింది. ఆవిడ వచ్చి ఏమని చెప్పారు? ధనలక్ష్మి అంటే వచ్చి డాడీకి చీట్ల గురించి అవన్నీ చెప్పారు అంతే. డాడీ ముందు ఇలా ఉంటున్నారు కానీ డాడీ లేకుండా ఉంటే పెద్ద పెద్ద గొంతులు వేసుకొని అమ్మని తిట్టేసేవారు. ధనలక్ష్మి అన్న ఆవిడతో ఫోన్లో మాట్లాడుతూ అమ్మేటన్నది, ఈరోజు నేను డబ్బులు ఇస్తే కానీ నేను ఇవ్వకపోతే మీ ఇంటి దగ్గర నువ్వు డబ్బులు ఈ రోజు కానీ ఇవ్వకపోతే మీ ఆయన దగ్గరికి వచ్చి మొత్తం జరిగిందంతా చెప్పేస్తాను అని భయపెట్టించింది మమ్మీని. ఎవరు? ధనలక్ష్మి ఆవిడ డబ్బులు కానీ అమ్మేమన్నది అంతేనా? అమ్మ ఇస్తాను ఉండు, నువ్వు కానీ చెప్తే మీ ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోతాను అన్నది. తను సాయంత్రం అరుణ ఆంటీ వాళ్ళు వచ్చారు. అప్పుడు మొహం కడుక్కొని బేబీగా వెళ్ళిపోయింది డోర్ వేసుకొని. అప్పటి నుంచి ఇంటికి రాలేదు అసలు. అమ్మ నన్ను ఇన్ని మంది వచ్చి అడుగుతున్నారు. ఈ బాధలు కొద్ది చూడమ్మా, మనకి ఎప్పుడు కష్టమని చెప్పుకోలేదు. వాళ్ళ వల్ల ముందే దెబ్బ అయిపోయి ఉన్నాము. ఇలా చెప్తే మా అమ్మ ఏమని తడిచిపోతుంది, ఇంకేమైపోతుంది అని చెప్పలేదు బాబా నాకు. సో ఇక్కడైతే సుగుణ గారు హస్బెండ్ ఉన్నారండి. ఒకసారి ఆయన మాట్లాడారు, ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. వాళ్ళైతే డ్రామా ఆడుతున్నారు సార్. ఇక్కడ మా ఇంటికి 8 గంటలకు వచ్చి 8:30కు వచ్చి నాతో ఒక అరగంట సేపు మాట్లాడి నన్ను బెదిరించి సీట్ డబ్బులు కట్టిపోతే మర్యాదగా ఉండదని చెప్పి అంతకుముందే